ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉన్నది. ఓకే. సో ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే? అభివృద్ధి పథకాలు బాగానే వస్తున్నాయి. సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. ఓకే. ఏదో కొంతమంది అపోజిషన్ వాళ్ళు మా 1500 రాలేదు, మా 1500 రాలేదు అంటున్నారు. కానీ దానివల్ల 1500 ఇప్పటికే బస్సు ఆడపిల్లలకి ఫ్రీ ఇచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే చాలా లాస్ గవర్నమెంట్కి కూడా. అవును. కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగా అభివృద్ధి చెందిందండి. సో ఈ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, మేము కంపెనీలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా జరుగుతుందా, మాటలు చెప్తుందా ప్రభుత్వం అంటే? ప్రభుత్వం మాటలు అంటే అవగాహన జరిగేది కాదు ఇది. ఓకే. ఊరికే ముద్దలు చెప్పేసేసి చేయటం కదా. ప్రభుత్వము బాగుపడాలి, ప్రభుత్వం వల్ల మళ్ళీ ఈ పథక డబ్బులు చూడాలి, ఉద్యోగాలు చూడాలంటే, అభివృద్ధి చెందాలంటే కొంచెం నిదానంగా టైం పడుతుంది. సో ప్రభుత్వం ముఖ్యంగా వెనకబడిన ప్రాంతం అంటే రాయలసీమ జిల్లాను ఎక్కువ డెవలప్ చేస్తున్నామని చెప్తుంది. సో ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తే. సో ఆయన ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా, చంద్రబాబు గారు వచ్చాక ఎక్కువ అభివృద్ధి జరుగుతుందా అంటే? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఓకే. జరుగుద్ది ఇంకాను. సో చివరిగా బాబాయ్, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా వాళ్ళిద్దరి మధ్య? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఆలోచించి అందరు ఆయంలో ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతా స్పీడ్ యుగం, చిన్న కుర్రవాడు. ఆయన కూడా పథకాలు ఇచ్చాడు, ఇవ్వలేదంటలా. కానీ అభివృద్ధికి ఉండాలి, గవర్నమెంట్ కూడా ఇబ్బందులు పడుకోకుండా ఉండాలి అంటే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు ఉండాలి. ఫైనల్ ప్రశ్న, జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ చేస్తే, జగన్ గారు జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జగన్ గారికి వచ్చినా, జగన్ గారు ఇంకో మాట చెప్పనేను, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరికీ డబ్బులు ఇచ్చాడు. కానీ చాలా మోసం చేశారు ఆయన. ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే, ఆయనంతా గోండాయిజం అనే చెప్పి జనాల్లో ఇది. కాకపోతే ఆయన కూడా పాలన కూడా బాగానే ఉంటుంది, బాగలేదంటలా. ఆయన్ని పక్కతో పట్టించే వాళ్ళే మెయిన్ ఉన్నారు, సలహాదారులు. వాళ్ళ వల్లనే ఆ ప్రభుత్వం చెడిపోయినది. ఈసారి గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు అంటే జగన్ గారు? ఈసారి పాదయాత్ర చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ 50% చెప్పగలుగుతాం. ఓకే. థ్యాంక్స్ బాబాయ్. మీ ప్రభుత్వం వచ్చాక మీ అభిప్రాయం ఏంటి అసలు? మామూలుగా ఈ ప్రభుత్వం మీద స్పీచ్ కాదన్న, నాతో మాట్లాడు, తమ్ముడితో మాట్లాడినట్టు, జనాలకి ఒక నిమిషం, జనాలకు ఉపయోగపడుతుందా లేదా ప్రభుత్వం వచ్చాక? అది కావాలి మనకు, అంతే. మంచి చేస్తున్నారా లేదా? పడుతుంది అంత. ఇప్పుడు ఇంటికడ ఆడవాళ్ళకి మెయిన్ గ్యాస్ ప్రాబ్లం అది మొత్తం ప్రపంచం అంతా ఉంది. అది క్లియర్ చేస్తే అవునులే. ఈ ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే? ఎవరు అక్కడ ఏదో పెట్టుకొని మనకి ఇబ్బంది పెట్టడం కట్టుకోదు. ఓకే. ఇది ఒక్కటే ఇబ్బంది. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన ఇంట్లో ఇబ్బంది అంటే మనకి రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయంటే? రోడ్లు చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పేది కూడా అవుతాయి. వర్కులు కూడా అవుతాయి. ప్రభుత్వం అయితే మేము అన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అంటుంది. వాస్తవంగా జరుగుతుందా, మాటలు చెప్తుందా ప్రభుత్వం? బాగానే ఉంది. సో జగన్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు దీనికి ఉన్న దానికి మాత్రంగా ఇదే కరెక్ట్. సో ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతం, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ వర్క్లు అవుతున్నాయి. ఓకే. వర్క్లు అంతా పెట్టుబడితో కూడింది. ఎవరైనా సరే ఎక్కడి నుంచి సరే తెచ్చిందే రూపాయి. అవునులే, కరెక్టే. ప్రభుత్వం చెప్పేది రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో, వెనకబడిన ప్రాంతం, అక్కడ ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం అంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. సో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరి మధ్య ఏంటి తేడా? ఆయన వచ్చినా ఆయన బాగానే చేశాడు. అయితే కరోనా అవి ఆయనకి ఒత్తిడి పడింది. ఓకే. కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటారు వైసీపీ వాళ్ళు. మరి ఇది రాజకీయం, అది వాళ్ళు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం వాళ్ళు చెప్పేది? కరెక్ట్ కాదు. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది ఎవరైనా ఒకటే. అదొకే. ఇప్పుడు ఆయన వచ్చినా ఒకటే, ఈయన వచ్చినా ఒకటే. మన కష్టం తప్పదు. మన కష్టం మనదే. నా ప్రశ్న ఏంటంటే, జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? అర్థం కాల. జగన్ గారు మరలా గెలుస్తారా అంటే? జగన్ గారు మరి గెలుస్తారా అంటే మరి ఆయన అదృష్టం మన అంతే. సో మొత్తంగా ఒక్క మాటలు మీ అభిప్రాయం అంటే ప్రభుత్వం మీద?
ప్రభుత్వం మీద అంతే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. థ్యాంక్ యూ. 3 నెలల కూటమి పనితీరు మీకు ఏమనిపించింది? ఏం చేశారన్న? ఇప్పుడు గ్యాస్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏం చేశారు వీళ్ళు? సో పథకాలన్నీ ఇచ్చేసాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. సూపర్ హిట్ సూపర్ లేదు అసలు మామూలుగా అసలు ఎందుకులే అన్న. అలాగే వాస్తవంగా ఏం జరగట్లేదు అంటారు అయితే? ఏం జరుగుతుందన్న? ఇంతకు ముందు అయితే జగన్ ఉన్నప్పుడు అయితే సచివాలయాలు వచ్చాయి, అమ్మఒడు, రైతు భరోసా ఇవన్నీ వచ్చాయి. ఇవి కంటిన్యూ చేయట్లేదు కదన్న. సచివాలయాలు ఉన్నాయి, కంటిన్యూ చేస్తున్నారా? స్కూల్ పిల్లలకి విద్యా కానుక ఇవన్నీ ఏమీ లేవు. రేపిస్తారు ఎల్లుండి ఇస్తారు అంటారు. కానీ జనం మాత్రం కూటమిని కావాలనుకున్నారు, జగన్ గారిని వద్దనుకున్నారు. సో వచ్చినందుకు వీళ్ళు ఏమైనా జనాలకు మంచి చేస్తున్నారా? అది మనకు కావాల్సింది. 29లో చూపిస్తామన్నా. 29 ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు పాలన అయితే బాగాలేదన్న ఏపీలో. రోడ్లు అస్సలు. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి బ్రదర్? అంటే అమరావతి గురించి ఐడియా లేదు. ఎడిదిరిగి మీరు జగన్ గారు అంటున్నారు, యువతల 3 పార్టీలు మరలా కలిసే వస్తాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. అయినా జగన్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? చివరికి ఇదే వాళ్ళు కలిసి కాదన్న, వాళ్ళు కలిసి వచ్చినా పర్వాలేదన్న. కలిసి వచ్చినా పర్వాలేదు. 15 ఏళ్ళ పాటు ఉంటామంటున్నారు వాళ్ళు. జగనే వస్తాడు మళ్ళీ 2029 సింగిల్గా వస్తాడు. చూద్దాం ప్రజలు తీరిపోతే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మనం అనుకున్నది వాళ్ళు చెప్పిన ప్రకారంగా అన్నీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు కానీ అన్నీ కూడా బాగున్నాయి. మా ఉద్దేశ ప్రకారంగా ఇంకా మేము అడిగేది ఏంటంటే, ఈ గ్యాస్కి వచ్చి గ్యాస్ కలెక్షన్ వచ్చేసరికి మొదటిదే అందింది. ఇంకా 2-3 ప్రజలు చాలా ఇబ్బందిగా పెడుతున్నారు. అది ఒకటి క్లియర్ చేస్తే మాకు ఇంకా సంతోషం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అభివృద్ధి అనేది మీకు మనం కళ్ళారా చూస్తే అందరికీ అర్థమయ్యేదే. గత ప్రభుత్వం రకాన్ని చూసుకున్నట్లయితే 100కి 95% 100% జరుగుతుంది. రోడ్ల పరిస్థితి కూడా అంటే పూర్తిగా చేయకపోయినా ఇప్పుడు అన్నింటినీ కూడా మన మరామతులన్నీ చేసి ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా ప్రయాణం చక్కగా జరుగుతుంది. 2 వీలర్స్తో సహా అందరికీ బాగుంది. మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం మాకు కావాల్సిన ప్రజలందరికీ కూడా సేవ బాగుంది. ఇంకా 90% చేసిన ఆ 10% కూడా చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మీకు తిరుగు లేకుండా పూర్తి మీద వస్తుంది. కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది 2 ఏళ్లలోనే. ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ అదంతా కూడా ప్రజలకు ఒక అవనమ్మకం తీసుకోవచ్చు తప్ప రెండవది అయితే ఏం కాదు. పాదయాత్ర చేస్తారంట మరలా జగన్ గారు. పాదయాత్ర చేసినా రథయాత్ర చేసినా జరిగేది కూటమి ప్రభుత్వం వచ్చేది. ఎంచేదంటే మేము ఒక పార్టీ నిమిత్తంగా నేనేం మాట్లాడలేదు, ఒక కార్యకర్త దేనికే కాదు, సామాన్య మానవుడిని. ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక వ్యక్తి కావాలి తప్ప ఏదో ఉచితంగా ఇచ్చేసినంతరానే ఏదో నేను అన్ని ఏళ్ళ ముద్రలు వేసేసాను, అన్ని బటన్లు నొక్కానంటే అయిపోయేది కాదు కదండి. చూశారు, మళ్ళీ ఇంకొకసారి మోసపోయేది అయితే జరగదు. చివరిగా ముఖ్యమంత్రి గారు ఈ వయసులో కూడా చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు గారు మళ్ళీ మా ఉద్దేశ ప్రకారంగా 19 సంవత్సరాలు ఇప్పుడు ఆయన వయసు. మీరు 72, 73 అని మీరు లెక్కేసుకుంటున్నారు. 76 అని అనుకుంటున్నారు, తప్పది. ఇది 19 అంటే 5వ వంతు ఇది ఆయనకి. ఇంకా మా లెక్క ప్రకారంగా 90 దాకా కూడా ఆయన చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా సీఎం గురించి వేరే చంద్రబాబు తప్ప వేరే గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాతో మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 23 నెలలు అయింది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే చేస్తున్నాడు, పర్లేదు. అభివృద్ధి అని చేస్తున్నాడు, బాగానే ఉంది. ఓకే. ఉద్యోగాలు ఆయన కల్పిస్తూ ఉన్నారు, కంపెనీలు వస్తాయి అన్నారు. ఇంకా మనకు కావాల్సిందే కదా. అవును. ఏం కావాలా? చదువుకునే విద్యార్థులకు కానీ అందరికి కానీ వాళ్ళందరికీ కంపెనీలు వస్తే మనకు ఉద్యోగాలు వస్తే మన పిల్లగా బాగుపడతాం కదా, అది. కానీ ఉచిత పథకాలు అది వేరే విషయం. అందరూ సమాజం మొత్తం బాగుపడాలా, మన రాష్ట్రం బాగుపడాలా, మన అందరూ అభివృద్ధి చెందాలా అనే ఆలోచనతో నేను అనుకుంటున్నాను. అది అభివృద్ధి అయితే చేస్తున్నారు వీళ్ళైతే చేస్తారు. ప్రభుత్వం చెప్పేది ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం అంటే రాయలసీమలో ఎక్కువ మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కంపెనీలు పెడుతున్నాం అన్నారు. కాబట్టి మనం వేచి చూడాల్సింది, ఒకవేళ చూడాల్సింది దాని మీద మనం అతను స్పందించాల్సిందే. అంటే వాస్తవంగా జరుగుతుందా? ప్రభుత్వం ఉండే మాటలు చెప్తుందా? చేస్తున్నారు. మరి ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం? ప్రజలు పట్టించుకోవట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అంటారులే, తప్పేదే ఉందిలే. వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవం? వాళ్ళు చెప్పేదంటే వాళ్ళు కూడా బాగానే చేశారు. అప్పుడు జగన్ కూడా బాగానే చేశాడు. జగన్ కూడా బాగానే చేశాడు. నేను కూడా ఇట్లా విలేకరులతో మాట్లాడా. సమావేశం చర్చలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, హిందూ దేవస్థానాలు ఉన్నాయి. మానవ రూపంలో దేవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ గవర్నమెంట్ కలిపిన దేవుడు అని కూడా నేను కూడా చెప్పా. సంబరాలు చేసుకున్నాం. ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి?
అదంటే ఆయన కొంచెం అభివృద్ధిలో లేబర్కి కొంచెం అన్ని పథకాలు ఎక్కాడు కాబట్టి కొంచెం బాగానే చేశాడు. కొన్ని అనివార్య తప్పుదనం వల్ల ఆయన ఓటమి పోలైందని నేను అనుకుంటున్నాను. మరొకసారి గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి? అంటే వీళ్ళు ముగ్గురు కూటమిలో ఉన్నప్పుడు కొంచెం బలంగానే ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏదైనా కొంచెం తప్పడం వేస్తే మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేది ఖాయం. అంటే చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద? ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే చేస్తారు, భవిష్యత్తులో కూడా చేయాలని కోరుకున్నాం. ఇంకా కోరుకున్నాం అంతే. థ్యాంక్స్ బాబాయ్.